దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధమైన శక్తిగల నామాన ఉదయకాల మన్నా అనే ఈ చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలు అందరూ క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. నమ్మదగిన దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ప్రతిరోజు ఉదయకాలం మన్నా చూస్తూనే ఉన్నారు, వింటున్నారుగా. తప్పకుండా వినండి. వీలైతే అనేక మందికి ఈ వర్తమానం వెళ్ళేటట్టుగా పంపించండి. తద్వారా కలిగే దీవెన మీరందరూ కూడా తప్పకుండా పొందుకుంటారు. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట 90వ కీర్తనలో మనం ఇలా చూద్దాం. 90వ కీర్తన 7వ వచనం, 8వ వచనం. 90వ కీర్తన 8వ వచనం. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ప్రియులారా, ఎవరి పదాలు పలుకుతున్నారు? మా దోషాలు నీవు నీ ఎదుట ఉంచుకున్నావయ్యా, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి. ఎవరు పలుకుతున్న మాటలు ఇవి? సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక గొప్ప నాయకుడు పలుకుతున్నటువంటి మాటలివి. ఎవరయ్యా గొప్ప నాయకుడు అంటారా? దైవజనుడైన మోషే గొప్ప దైవజనుడు, గొప్ప నాయకుడు. ఇశ్రాయేలు ప్రజలు దాదాపుగా 20 నుండి 30 లక్షల మంది వరకు ఉంటే వారందరినీ కూడా ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి కనాను దేశానికి నడిపించటానికి దేవుడు వాడుకొనినటువంటి ఒక అద్భుతమైన పాత్ర. ఇంకెవరినైనా తీసుకోయ్యా, వాడుకోయ్యా, పిలువయ్యా అని దైవజనుడు అంటే, కాదు కాదు, నాకు నువ్వే కావాలి అన్నాడు దేవుడు. గొప్ప దైవజనుడు, గొప్ప నాయకుడు, దేవుని చేతిలో వాడబడిన అద్భుతమైన పాత్ర. ఎన్ని అద్భుత కార్యాలు ఈ దైవజనుడి ప్రార్థన ద్వారా దేవుడు చేశాడో. ఐగుప్తులో 10 అద్భుతాలు, ఎర్ర సముద్రం పాయలవ్వటం, మారాజలం మధురంగా మారటం, మన్నా కురవటం, పూరేడు పిట్టలు రావటం. ఏమండి, ఎన్ని కార్యాలు దేవుడు చేశాడో అవన్నీ కూడా ఈ దైవజనుడు చూశాడు. ఈ దైవజనుడిని వాడుకుంటూ దేవుడు చేస్తున్న కార్యాలు అవి. ఎంత గొప్ప దైవజనుడో మీరు చెప్పండి మరి. ఈ రోజున 20 మంది మన ముందు కూర్చుంటే మనల్ని ఎవరు పట్టుకోలేరు, తెలుసా మీకు? 20 మంది వచ్చి నా ముందు కూర్చున్నారు నా వాక్యం వినటానికి, నా మాటలు వింటాకని. ఇక మామూలుగా ఉంటుందిగా. దాదాపు 20 లక్షల నుండి 30 లక్షల వరకు. కాల్బలమే 6 లక్షలు, అందరినీ కలిపి 20 నుండి 30 లక్షల వరకు ఉంటారని బైబిల్ పండితులు లెక్కలు కట్టారు. అంత గొప్ప ప్రజలను, అంత గొప్ప సైన్యాన్ని నడిపించిన నాయకుడు అంటున్నాడు, మా దోషములను, మా దోషం అంటే ఆయన కూడా కలుపుకొని, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అంటే ఏంటి అర్థం? అయ్యా, మేమేదో గొప్పవాళ్ళం కాదు, మేమేదో పరిపూర్ణమైన నీతిమంతులమేం కాదు. ఈరోజు కూడా మాలో లోపాలు కనపడుతున్నాయి. మాలో అంటాన్ని బట్టి ఆయనలో కూడానా? అవునుగా. నాలో కూడా ఇంకా నువ్వు అనుకున్నటువంటి స్థాయి ఏం కనపడటం లేదు. కొన్ని సందర్భాల్లో నేను చేయాలనుకుంది చేయలేక, చేయకూడదనుకుందే చేస్తున్నాను. నాకు తరచుగా విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది. కొన్ని నీకు ఇష్టం లేని కనపడతానే ఉన్నాయి. పరిపూర్ణమైనటువంటి విధేయతలో ఎక్కడో లోపం ఉంటానే ఉంది. ఆ పాప నియమం నా అంతరంగంలో నన్ను నీకు వ్యతిరేకమైన దిశగా లాగుతూనే ఉందయ్యా. రహస్యమైన మా పాపాలన్నీ, మా పొరపాట్లన్నీ, మా దోషాలన్నీ నీ దర్శనం కలిగినప్పుడు, నీ ముఖకాంతి కలిగినప్పుడు, నిన్ను మేము దర్శించుకున్నప్పుడు, చూసినప్పుడు
మాకు కనపడుతూనే ఉన్నాయ్యా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు, మా రహస్య పాపాలు కనపడుతున్నాయని ఆయన్ను కూడా కలుపుకొని అంటున్నటువంటి మాట. మా అంటే బహువచనమేగా, ఆయన్ను కూడా కలుపుకొని అంటున్నాడు. ఇలాంటి ఒక పశ్చాత్తాపం ఒక పాటలో, ఒక కీర్తనలో ఇలా రాసుకోవాల్సిన అవసరం ఏముంది? గొప్ప దైవజనుడు ఇలా రాస్తే ప్రజల ముందు ఏమైనా బాగుంటుందా? గొప్పవి కదా చెప్పుకోవాలి. నేను అట్లా, నేను ఇట్లా, నేను అది చేశా, ఇది చేశా, అది కదా చెప్పాలి. మా దోషాలు నీ ఎదుట పెట్టుకున్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి అంటాడేంటి? ఇలాంటి ఒక పశ్చాత్తాపం, ఇలాంటి ఒక విధానం ఉంది కాబట్టి ఇలా తనను తాను చూసుకొని, తాను కూడా పొరపాటు చేసే వ్యక్తులతో, తాను కూడా తప్పు చేస్తున్నటువంటి వ్యక్తులతో సమానున్నే అని గమనించుకొని, నా రహస్య పాపాలు కూడా, మా పొరపాట్లు కూడా కనపడుతున్నాయ్యా, మేమందరం కూడా ఇలాగే ఉన్నాము, నీ పరిశుద్ధతతో పోల్చుకున్నప్పుడు మేము సరిపోవటం లేదు, నీ క్షమాపణ మాకు కావాలి, నీ ద్వారా మేమేదో కాస్త నీతిమంతులుగా మారాలి అంటూ ఇంత పశ్చాత్తాపడి అడగగలుగుతున్నప్పుడు, ఏది ఇంత గొప్ప నాయకుడు, ఇంత గొప్ప నాయకుడే ఇలా పశ్చాత్తాపడుతుంటే, మోషే రాసిన కీర్తన ఇది. ఆ పైన ఉంది 90వ కీర్తన, దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అన్నాడు. ప్రార్థనలో చెప్తున్నాడు ఈ పదాలన్నీ కూడా. ప్రియులారా, ఇంత గొప్ప నాయకుడే ఇలా ప్రార్థనలో, ప్రభువా మేము ఇలాంటి వారం అని ఒప్పుకొని సరిచేసుకుంటూ ఇంకా పరిశుద్ధతలో ముందుకు వెళ్ళాలని దేవుని సహాయం అడుగుతున్నప్పుడు, ప్రియ బిడ్డ, మనం ఎక్కడ, మనం ఎంత? మోషే లాంటి నాయకులమా? మోషే లాంటి దైవ సేవకులమా? దైవజనుడైన మోషే అన్నాడుగా, అంత గొప్ప సేవకులమా? మోషేని దేవుడు వాడుకుంటూ ఆయన చేతుల మీదుగా చేసిన అద్భుతాలు లాంటి అద్భుతాలు మనమేమన్నా చేయగలుగుతున్నామా? మన ముందేమన్నా ఒక 20 లక్షల మందికి పైగా ఏమన్నా కూర్చున్నారా? ఎవరు మనం? ఎవరండి మనం? మనం ఎంత పశ్చాత్తాపడాలి? ఆయన ముఖకాంతిలో, అంటే ఆయన వాక్యపు వెలుగులో, వాక్యమే దేవుడు కదా, వాక్యమే ప్రభు, దేవుని యొక్క ముఖకాంతిలో, దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం ఎంత చూసుకోవాలి, ఎంత సరి చేసుకోవాలి, ఎంత పశ్చాత్తాపడాలి? ప్రియ బిడ్డ, నేను ఒక గొప్ప సేవకుడిని కదా, నేను ఒక గొప్ప ప్రవక్తను కదా, నేను ఒక గొప్ప అపోస్తులుని కదా, అట్లా అనుకోకూడదు మనం. నేను అందరిలాంటి సామాన్యమైన మనిషిని కదా, నాలో పాప నియమం ఉంది కదా, దేవునికి వ్యతిరేకమైనటువంటి పని కొరకు నన్ను అది లాగుతూ ఉంది కదా, దానిని నేను అసహించుకుంటూ జీవించాలి కదా, దేవుని సహాయం అడగాలి కదా. ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు చూడండి, ఈరోజు మీరు వింటున్న ఈ గొప్ప నాయకుడు అని పిలువబడే మోషేతో 5 గురించి మనం ధ్యానం చేశాం. మీరు వెనక్కి చూడండి, పౌలు గారి గురించి, యోబు గారి గురించి, యెషయా గురించి, నిన్నటి దినాన దావీదు మహారాజు గురించి, ఈ రోజున మోషే గారి గురించి చూడండి. మీరు ఈ గొప్ప గొప్ప వ్యక్తులు ఇలా ఉన్నారే, నేనెంత అనుకుంటూ విరిగి నలిగిన హృదయంతో నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రతి చిన్నదాన్ని కూడా దేవుని వాక్యపు వెలుగులో చూసుకుంటూ సరిచేసుకుంటూ యేసయ్య రక్తంలో నీ హృదయాన్ని కడుక్కుంటూ, ప్రియ బిడ్డ, సంఘంలోకి వచ్చిన ఒక విశ్వాసివైనా, సేవకుడివైనా, సేవకురాలువైనా, మనం ఎవరివైనా, నువ్వెవ్వరివైనా, నేను ప్రార్థించే ముందు ఒక దైవజనుడిగా అన్నగా చెప్తున్నాను, సరిచేసుకో, పశ్చాత్తాపడు. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదు. ఇది గుర్తుపెట్టుకో. నిత్య జీవానికి, పరలోకానికి ఒక్క కారణంతోనే మనం వెళ్ళాలి. మనల్ని మనం విమర్శించుకోవటం, మనకు మనం తీర్పు తీర్చుకోవటం, మన లోపాలు మనం గమనించుకోవటం, దేవునికి దగ్గరయ్యే కొద్దీ మన రహస్య పాపాలన్నీ కూడా మనకు అర్థం అవ్వాలి. ఆయన కనపడుతున్నాయి. అయ్యా, నాలో ఈ పాపం ఉంది, ఈ చెడు ఉంది, ఇదిగో ఈ అవిధేయత ఉంది అని ఒప్పుకుంటూ సరిచేసుకోవటం ఎంత అవసరమో. ఇంతమందికి వాక్యం బోధిస్తున్నాను, నేను కాకపోతే పరిశుద్ధుడు ఎవరు అట్లా అనుకోకూడదు మనం. మనం దేవుడిచ్చిన పని చేస్తున్నాం, దేవుని వాక్యం అందిస్తున్నాం, నేను కూడా మనిషినే, పొరపాటు చేసే ఛాన్స్ ఉంది. అంటే చేయమని కదా నా ఉద్దేశం. మనుషులం కదా, పొరపాటు చేస్తాం. అన్నీ ఆలోచిస్తూ చాలా జాగ్రత్తగా మనం పరిపూర్ణులం కాదని తెలుసుకొని
దేవునికి దగ్గరవుతూ, ఒప్పుకొని విడిచిపెడుతూ, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తూ మీ జీవితంలో ప్రభు యొక్క క్షమాపణ పొందుకొని, రహస్య పాపాలు ఏమన్నా ఉంటే, దోషాలు ఏమన్నా ఉంటే విడిచిపెట్టి, ఇప్పుడే యేసయ్య రక్తంలో కడుక్కొని నీవు సిద్ధపడి ఉండాలని ఒక దైవజనుడిగా, అన్నగా నేను తెలియచేస్తున్నాను. దేవుని పిల్లలుగా ఇదే మనం చేయాల్సింది, ఇదే నీకు నాకు కావాల్సింది. తద్వారా కలిగే ఆత్మ సంబంధమైన దీవెనలు, భౌతికపరమైన ఆశీర్వాదాలు ఇటు దేవుడిస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. గొప్ప గొప్ప వ్యక్తులు, దైవజనులు వారి పొరపాట్లు ఎలా చూసుకోగలిగారో మేము గమనిస్తున్నాం. తద్వారా మేము సరిచేసుకుంటున్నాం. మీ క్షమాపణ కోరుకుంటున్నాం. మీరు క్షమించినప్పుడు కలిగే ఆశీర్వాదాలన్నీ నిండారులుగా మాకు దయచేయమని వేడుకుంటూ మహిమ మీకు ఆరోపిస్తూ, ఎంతమంది బిడ్డలు పశ్చాత్తాపడ్డారో నాయన, ఈ వర్తమానపు దిశగా వారందరినీ మీరు ఆశీర్వదించమని, సరిచేయమని, మీ రాకడకు సిద్ధపరచమని యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీ తోడై ఉండునుగాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.